ఫ్రెండ్స్, నేను ఆశా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్. ఈరోజు చికెన్ ఫ్రై అనమాట. బాగా ముసురు పెట్టేసింది. ఒక 1/2 కిలో చికెన్ తెప్పించేసాను. ముందు కళాయి పెట్టేశాను ఫ్రెండ్స్. ఆయిల్ అయితే ఒక 5 చుట్లు అయితే పోసేసాను. 1/2 కిలో చికెన్కి ఒక 5 చుట్లు అయితే పోసేసాను. ఫ్రై కాబట్టి ఈరోజు ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ కూడా కొంచెం మరిన్ని కోసాను అనమాట. నూనె వేడెక్కింది అనమాట. ఒక 4 కోసాను ఈరోజు స్పెషల్గా చేయాలని. ఈరోజు చికెన్ ఫ్రై స్పెషల్ అనమాట. కొంత స్పెషల్గానే చేస్తున్నాను. ఒక 4 అయితే ఆనియన్స్ అయితే శుభ్రంగా కడిగేసి మంచిగా తాలింపులు అయితే వేసేసాను. ఇవి కొంచెం బాగా దోరగా అయితే ముందు వేగాలి ఫ్రెండ్స్. చూశారు కదా, దోరగా వేగినాయి అనమాట ఆనియన్స్. మంచిగా ఇలా దోరగా వేగాక కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు అన్నమాట. కరివేపాకు బాగానే చూసారు మా వాళ్ళు. వేసేసి ఒక్కసారి కొంచెం కరివేపాకుతో పాటు పసుపు, ఒక చెంచాడు పసుపు, అలాగే పేస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నమాట నూరి ఉంచాము. అది కూడా మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఒకసారి అంతా కలిపేసుకుందాము. ఒకసారి అంతా కలిపేసుకొని సిమ్లో పెట్టేసి 1 సెకను పచ్చివాసన పోయేలాగా మూత పెట్టేద్దాము. పచ్చివాసన అయితే అంతా పోయిందనమాట. మంచిగా శుభ్రంగా అంతా పచ్చివాసన అయితే పోయింది ఫ్రెండ్స్. చికెన్ అయితే ఒక 1/2 కిలో తీసుకున్నాను. శుభ్రంగా ఒక 3 సార్లు అయితే కడిగి తాలింపులో వేసేస్తున్నాను. పెద్ద మంట పెట్టేసి ఒకసారి అంతా కలుపుకుందాము. చేయితో పట్టుకోవటాన కొంచెం స్టిక్ ఎక్కడ ఉంది దొరకట్లేదు, అందుకే అంతా కదులుతూ ఉంది కెమెరా అంతా. ఒకసారి ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసి బాగా పచ్చివాసన పోయేలాగా ఉడకనివ్వాలి. ఒకసారి అయితే కూర తిప్పేసుకున్నాము. మంచిగా ఉడుకుతుంది కదా. మనం ఉప్పు వేస్తున్నాను. ఒక చెంచాడైతే ఉప్పు అయితే వేస్తున్నాను. చెంచన్నర ఉప్పు వేసి ఒక్కసారి కలిపేస్తాను. చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ నాకైతే. కారం కూడా ఒక దీనిపైననే ఒక 2 చెంచాలు అయితే వేస్తాను కారం. ఇంకొక 2 వేద్దాం, బాగా అంతగా లేదు. కొద్దిగా వస్తుంది. 4, 5, 6 వేస్తానండి. కొద్దిగా వేస్తాను కదా. 6 వేసాను కదా, మూత పెట్టేస్తా. మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. కారం ఉడికిందో లేదో చూద్దాము. మొత్తం చక్కగా ఉడికేసిందనమాట.
అంతా ఒకసారి కలుపుకొని నేను దీనిపైన కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొత్తిమీర ఒక 5 నిమిషాలు అయితే మంచిగా మగ్గనిస్తాను. కొత్తిమీరని బాగానే మరింత వేసేసాను. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే బాగా మగ్గనియాలి. ఒక 5 నిమిషాలు అయ్యాక తర్వాత మసాలా వేసుకుందాం. ఫ్రెండ్స్, కూర చూసేద్దాము ఒకసారి. ఫైనల్గా మంచిగా నూనె కూడా తెప్ప వచ్చేసింది పైన. ఒక్కసారి తిప్పేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. చూసారు కదా, ఒకసారి చికెన్ ఫ్రై ఇలా కూడా ఒకసారి తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట. మసాలా వేస్తున్నాను, మసాలా అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, మసాలా వేసేసాను, మూత పెట్టేస్తున్నాను. చూసారు కదా, చికెన్ ఫ్రై అన్నమాట. ఇలా తయారు చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మూత పెట్టేస్తున్నా స్మెల్ పోవద్దని. ముసురు పెట్టింది చూపిస్తా ఉండండి. అగో వర్షం వస్తూనే ఉంది, ఇంకా బాగా ముసురు పెట్టింది అనమాట. వర్షం వస్తుంది కాబట్టి ఈరోజు అయితే చికెన్ ఫ్రై అయితే ఇలా తయారు చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి, షేర్ చేయండి, లైక్ లేండి, కామెంట్స్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బై, సీ యూ.